ఇప్పుడు బయట వాళ్ళు చేదస్తం అనుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఒక 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 మా ఫీలింగ్‌లో ఇంట్లో మా అనుకుందాం. ఇంట్లో వాళ్ళే అనుకుంటారండి. అమ్ములు గారు విషయం తీసుకుందాం. మా నేను ఇందాక వచ్చెళ్లారు. నేను మా ఇంట్లోనే అనుకుంటారు. ఏదైనా నేను అనేది ఏంటంటే పద్ధతి ప్రకారం ఇది ఉండాలి. ఇప్పుడు నేను ఇవాళ ఊరెళ్ళాలి అనుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్. నేనేం చేస్తాను, ఇవాళ ఊరు లాస్ట్ మినిట్ కాకుండా ముందు రోజే అన్నీ రెడీగా పెట్టుకుంటా. నా ట్రావెలింగ్ కిట్టు ఇదే. మా ఇంట్లో వాళ్ళు జోక్ చేస్తుంటారు. మీకు 4 సూట్ కేస్‌కి 4 ట్రావెలింగ్ కిట్లు కావాలని. 4 ట్రావెలింగ్ కిట్లు కావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి 2 రోజుల వర్కే ఉంటుంది. ఆ చిన్న సూట్ కేస్ తీసుకెళ్తా. దీంట్లోంచి దాంట్లో, దాంట్లోంచి దీంట్లోంచి నేను మార్చను నేను. ఎందుకంటే ఆ దీంట్లోనే మనం మర్చిపోతాం. అది వాళ్ళకి నచ్చదు. ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే వాళ్ళు మర్చిపోయి మీరు చేసిందే కరెక్ట్ అంటారు. అది ఎప్పుడు మొట్టికాయ తగిలిన తర్వాత. బట్ అంతవరకు చేదస్తమే. అదే ఇందాక మీరేదో చెప్తూ ఉంటే అమ్మగారు అదే అంటున్నారు. మీ అమ్ములు గారు. నాకు గుర్తుందిలే, గుర్తుందిలే అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఎక్కువ సార్లు చెప్పడం మూలాన ఆ ఫీలింగ్ వస్తుందా? ఇట్ ఈస్ ఏంటంటే వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఇప్పుడు నాకు ఎందుకు నేను వారికి అన్నిసార్లు గుర్తు చేశానంటే రేపు వెళ్ళిన వెంటనే వాళ్ళ అక్కయ్య గారికి రేపు ఆపరేషన్. ఓకే. సో మనిషి ఆలోచన ఎక్కువ ఏముంటుంది, ఆపరేషన్ మీద ఉంటుంది. సక్సెస్ఫుల్గా జరగాలి, ఏం జరగకూడదు, ఏం ప్రమాదం, ఇదే మనసులో రన్ అవుతుంటుంది. ఇది వాస్తవం. ఈ దీంట్లో నేను చెప్పేది నేను కావాల్సినది ఇంపార్టెంట్. అది మర్చిపోతుందేమో ఇంకోసారి గుర్తు చేస్తా. వాళ్ళకి గుర్తుండొచ్చు. బట్ నేను చెప్పేసరికంటే చేదస్తంలా అనిపిస్తుంది. లేకపోతే ఏమిటి మీరు చెప్పొచ్చు కదా ఇంకొకసారి అని వస్తుంది. సో 2 ఆన్సర్స్ అటు నుంచే వస్తాయి. ఇదైతే ఇది, అదైతే ఇది. అందుకే నేను అన్నిటికీ ప్రిపేర్డ్. మీరు అనుకున్నది అనుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, నేను చెప్పాల్సింది చెప్తున్నాను అన్నది నా పద్ధతి. సో ఇప్పుడు అమ్ములు గారికి సంబంధించి మీకు బాగా నచ్చిన ఒక 5 పాటలు చెప్పండి. ఆవిడ పాడిన ఈ వేల పాటల్లో నుంచి. అందరికీ బాగా ఇంప్రెస్ అయిన దీని మీద మన 'లలూ దర్వాజా', తర్వాత ఇంకోటి ఏంటంటే అది కూడా తెలంగాణ భాష దీంట్లోనే ఫస్ట్ పాడింది అదొకటి. అఫ్కోర్స్ 'సాగర్ సంగమం', నెక్స్ట్ 'మయూరి'. బట్ వీటన్నిటినీ మించి నాకు పర్సనల్గా నచ్చే పాట తను 'జానీ' అని చెప్పి ఒక తమిళ్ సినిమా, రజనీకాంత్ గారి సినిమాలో పాడే సుభాషిణి మేడం గారికి నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. అంటే బీట్ బాగుంటుంది, తను పాడిన స్టైల్ కూడా నాకు బాగా నచ్చింది. అది సో ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వడానికి పాడించుకుంటుంటారా? తను లేదండి, తను వాళ్ళు సంగీతానికి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటారండి. ఇప్పుడు తను మార్నింగ్ ఒక గంట పూజ, ఈవినింగ్ ఒక గంట, దాంట్లో 1/2 అవర్ మెడిటేషన్, 1/2 అవర్ పాడుకుంటుంది అమ్మవారి ముందు కూర్చొని అండి. ప్లస్ ఏదైనా ఐరన్ చేసుకుంటూ ఏదో టీవీ చూస్తే ఏదైనా పాట వచ్చిందనుకోండి, దానికి సంబంధించి హమ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పలు సందర్భాలలో నేను ఎన్నోసార్లు దగ్గరుండి వీక్షించాను, చూశాను, కళ్ళారా చూశాను, చెవులారా విని. సార్ వచ్చేవారు రాత్రి ఎప్పుడో 9:30, 10కి ఫోన్ చేసేవారు రావచ్చా అని. ఆవేళ ఆయన ఏదో మంచి పాట పాడి ఉంటారు, అది ఎక్స్ప్రెస్ చేయడానికి తన దగ్గర వచ్చి ఈ పాట పాడాను, ఇదేం పాడాను. వెంటనే తను అది ఆ ట్యూన్ పట్టుకుని దీంట్లో నుంచి ఈ రాగం నుంచి ఈ పాట ఉంది కదా ఈ పాట తెలియకుండా మీరు నమ్మరండి, ఒక దగ్గర 40 పల్లవులు వెళ్ళిపోతాయి. అవును కదా, ఈ పాట ఇది కదా అని ఈవిడ ఇలా విడిపోయారు అనమాట. సో ప్రాక్టీస్ అనేది వాళ్ళకి సహజం అండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. దే కీప్ ఆన్ హమ్మింగ్. ఏదైనా ఒక మంచి పాట విన్నారంటే దాన్ని పట్టుకుని పాడుతూ ఉంటారు అనమాట. ప్రత్యేకంగా నేను పాడించుకోవడం అంటే ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు, లేకపోతే ఇక్కడ మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా 100% కాదు 500% వాళ్ళు తన పాట పాడుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తారు. తను ఎన్నో పలు సందర్భాల్లో చెప్పింది, మీరు అక్కడికి వెళ్ళి నన్ను పాట పాడమని. నేను అడగను, బట్ దే విల్ ఎక్స్పెక్ట్. ముందే చెప్తున్నా, దే విల్ ఎక్స్పెక్ట్. సో అభిమానంతో కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అదే మెంటల్ ప్రిపరేషన్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఇప్పుడే నువ్వు 4 పాటలు, 4 పల్లవులు, 5 పల్లవులు రెడీ పాటలు, ఒక 10 పల్లవులు, ఒక 2 పాటలు పాడామంటే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది అంటాను నేను. తనేమన్నా మీరు కావాలని మీరు నేను ఎప్పుడు ఎవరిని ఇరికించను. అందుకని ఓపెన్గా నేను ఎవరిని అడిగి మీరే వాళ్ళని అడగండి అంట.
సో పాట వరకు సరే, ఎప్పుడైనా స్క్రీన్ మీద చూడాలనిపించలేదా మీ అమ్ములు గారిని? తనకి ఇంట్రెస్ట్ లేదండి. తను సో ఒకే ఒక్క సినిమా సాగర్ సంగమం. సాగర్ సంగమం కూడా తనకి యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ముందు వచ్చినప్పుడు నో 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 అనే చెప్పారు. బట్ వాళ్ళ నాన్నగారు మాట కాదనలేక షీ డిడ్ ఇట్. వాళ్ళ అన్నయ్య గారు అడిగారు, అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ గారు కూడా కజనే అవుతారు. ఆయన అడిగారు, వాళ్ళ అన్నయ్య గారు అడిగారు, వాళ్ళ నాన్నగారు అప్పుడు చెప్పేసి ఇలా అన్న కూడా ఇలాగే శంకరాభరణం పాటలు వచ్చినప్పుడు ముందు వద్దన్నారు, తర్వాత పాడేంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కదా, ఎందుకు చేయకూడదు, అన్నయ్య కదా, జాగ్రత్త చూసుకుంటారని. ఇంకా ఆయన మాట కాదని లేక షీ యాక్టెడ్. చాలా సందర్భాలలో చాలామంది యాక్చువల్గా ఒక మదర్ క్యారెక్టర్ రాసుకుని మీరైతే కరెక్ట్గా ఉంటానండి. యాడ్ ఫిల్మ్స్లో కూడా మీరు ఆయన చేస్తే బాగుంటుందంటే ఆయన చేస్తారండి, వేరే వాళ్ళని నేను చేయను. తనకి ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేనప్పుడు వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఫోర్స్ చేయకూడదు. వీ కెనాట్ డూ ఎనీథింగ్.